కాలర్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మనము ఈ కాలర్‌కి మాయతోని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ పెన్నుతో గుర్తుపెట్టుకున్నాం గదా! గుర్తుపెట్టుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకొని ఇలా పట్టుకొని సెంటర్‌లో కచక పెట్టుకోవాలి. ఈ విధంగా ఇలా కచక పెట్టుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అయిపోయింది చూడండి. ఎలా వచ్చిందో ఈ విధంగా షార్ప్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా ఈక్వల్‌గా వచ్చేటట్టు కూడా చూసుకోవాలండి మనం కాలర్ రెడీ చేసినప్పుడు. ఇలా రావాలంటే నేను చెప్పే టిప్స్ అన్ని ఫాలో అవ్వండి. హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను కాలర్ని ఏ విధంగా తయారు చేసి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను చూడండి. మనం కాలర్ని ఫస్ట్ ప్రెస్సింగ్ చేసి పెట్టుకొని ఉంటాం కదండి. ప్రెస్సింగ్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మనము కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత లోపల ఎక్స్ట్రా మాయ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా మనము కాలరు ఎడ్జ్ వెంబడి ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని బ్యాండ్కి మాయ ఉంచుకోవాలండి. ఎందుకంటే మనము నెక్ బ్యాండ్ అనేది కాలర్కి యాడ్ చేస్తాం కాబట్టి యాడ్ చేసినప్పుడు అది యూజ్ అవుతుంది. ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి. కాలరు బ్యాండ్ వచ్చేసి మాయ వదులుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము మాయ ఎందుకు వదులుకోవాలంటే మనము కాలర్ని రెడీ చేస్తాం కాబట్టి రెడీ చేసేటప్పుడు మనకు యూజ్ అవుతుంది. ఈ విధంగా ఇలా మాయ ఉంచుకొని ఖచ్చితంగా మాయ అయితే ఉంచుకోవాలి. ఉంచుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనం కాలర్ని రెడీ చేస్తాము. కాలర్ని తయారు చేసి ఏ విధంగా అటాచ్ చేయాలో కూడా నేను క్లియర్గా చూపిస్తాను స్టెప్ బై స్టెప్గా. సెంటర్లో ఈ విధంగా కచ్చక పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి కాలర్ కిందకి మనము అస్తర్ని ఈ విధంగా తీసుకుంటాం చూడండి. ఇలా పెట్టుకొని చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం కాలర్ని తయారు చేస్తాం చూడండి. ఈ విధంగా ఇలా తయారు చేసుకోవాలి. ఇక్కడ కచ్చక పెట్టుకోవాలి సెంటర్లో. ఇప్పుడు చూడండి, మనము కాలర్ ప్యాటర్న్ కట్ చేసుకొని ప్రెస్సింగ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ ప్రెస్సింగ్ చేసుకుని దాని వెంబడి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు ఎడ్జ్ షార్ప్గా రావాలంటే మనం ఒక దారం పోగు తీసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి చూడండి. ఫస్ట్ ఈ విధంగా పెట్టుకొని ఇలా పెట్టుకున్న తర్వాత ఒక సూది కిందకి డౌన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఈ విధంగా తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తీసుకొని దాన్ని లోపల సైడ్లో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మళ్ళీ మనకి కాలర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో ఆ ప్యాటర్న్ వెంబడి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే మనం కాలర్ అంచు వెంబడి కాకుండా ఒక సూది మందం దూరంకి వెళ్ళి వేసుకున్నట్టయితే చాలా నీట్గా వస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మరి ఇక్కడ కూడా మనం ఒక దారం పోగుని యాడ్ చేసుకొని ఒక సూది కిందకి దించిన తర్వాత ఇలా మనం రెండోకి దగ్గరికి అనుకొని మళ్ళీ లోపల సైడ్లో ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మనం కాలర్ ప్యాటర్న్ వెంబడి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఒక సూది మందం దూరంలో వేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలండి. షేపు ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని. ఇలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఫల్టాయించుకోవాలి. ఏ విధంగా ఫల్టాయించుకోవాలో చూపిస్తాను మీకు. చూడండి, మనం కాలర్ని ఈ విధంగా అనుకున్నాం కదా, మనము దారం పోగు యాడ్ చేసుకున్నాం కదండి, ఆ పోగుని బయటికి లాగాలండి. లాగితే ఈ విధంగా షార్ప్గా వస్తుంది. ఇక్కడ కూడా అంతే, సేమ్ యాజ్ టీజ్గా. ఇలా లాగిన తర్వాత మనం బ్యాక్ సైడ్ నుంచి దాన్ని ఈ విధంగా హ్యాండ్తో ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి, నీట్గా వస్తుంది. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఫోల్డ్స్ లేకుండా చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం కాలర్ పై భాగం నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలి. మనం టంచన్ అంతా పట్టుకొని స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను నేనైతే. దీంట్లో 2-3 రకాలు ఉంటాయండి. మనము ఎడ్జ్ వెంబడి కూడా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళొచ్చు. నేనైతే ఈ విధంగా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనము అంచు వెంబడి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకొని వెళ్ళాలి. ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనం నెక్ బ్యాండ్ అనేది ఈ కాలర్కి అటాచ్ చేసుకుంటాం చూడండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. ఇక్కడ మనం కచకలు పెట్టుకున్నాం కదండి, ఆ 2 కచకలు ఈ విధంగా మ్యాచ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి చూడండి వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు వచ్చేసి మనం రెండో సైడ్ కూడా సేమ్ యాజ్ టీజ్గా అలాగే వేసుకోవాలి. ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 కచకలు మ్యాచ్ చేసాం కదా మనము, సేమ్ అలాగే
ఇప్పుడు మనము అస్తరు క్లాత్ వచ్చేసి దాన్ని కూడా సేమ్ ఆ కచకల్ని మ్యాచ్ చేసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి వీడియోలు చూపిస్తున్నట్టు. ఇక్కడ వచ్చేసి ఒక టిప్ ఏంటంటే మొత్తము ఎడ్జ్ నుంచి కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చేసి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయడం బెటర్ అండి. అలా చేస్తే మనకి కాలర్ అనేది పర్ఫెక్ట్గా మనం అటాచ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా అటాచ్ అయిపోతుంది. నేను చూపిస్తాను అది కూడా మీకు కాలర్ అటాచ్ చేసేటప్పుడు ఆ గ్యాప్ ఎందుకు ఇచ్చామని చెప్పేసి. ఈ విధంగా చూసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఎడ్జ్ వెంబడి కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా మనం ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని మనము ఫల్టాయించుకుంటాం. చూడండి బయట సైడ్కి ఇలా పెట్టుకొని ఇలా ఎడ్జెస్ని షార్ప్గా వచ్చేటట్టు ఇలా ఫల్టాయించుకోవాలి. ఈ విధంగా ఇలా ఫల్టాయించుకోవాలి. చూడండి చూడండి ఇప్పుడు స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఎలా వచ్చిందో మీకు క్లియర్గా చూపిస్తాను. బ్యాక్ సైడ్ ఇలా హ్యాండ్తో రబ్ చేసుకోవాలి. ఇలా నీట్గా క్లీన్గా వస్తుందండి. ఇలా రబ్ చేసుకోవడం వల్ల ఇలా పైనుంచి స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. ఈ విధంగా పైనుంచి స్టిచ్చింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము పెన్తో మార్కింగ్ చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. చూపిస్తాను అది కూడా. చూడండి ఇలా మనము పెన్ తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని కొంచెం మాయ తీసుకొని కటింగ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం మాయ వదిలేసుకొని కటింగ్ చేసుకుంటున్నాము. పెన్తో మార్కింగ్ చేసుకొని సెంటర్లో కచక పెట్టుకొని దాన్ని ఏ విధంగా అటాచ్ చేయాలో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి ఇలా మనము రెండు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలండి. ఎడ్జెస్ అనేది చూసుకొని ఇలా కచక పెట్టుకోవాలి. కచక పెట్టుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది. చూడండి ఇలా నీట్గా కరెక్ట్గా రావాలంటే నేను చెప్పే టిప్స్ అన్ని ఫాలో అవ్వండి. అలా ఫాలో అవుతూ మీరు కూడా కాలర్ మేకింగ్ చేశారంటే చాలా సింపుల్గా నీట్గా వస్తుంది. చూడండి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మనం షర్ట్కి కాలర్ని ఏ విధంగా అటాచ్ చేయాలో క్లియర్గా చూపిస్తాను. ఇలా రెండు కరెక్ట్గా పట్టుకొని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని ఈ విధంగా ఇలా కాలరు షోల్డర్ దగ్గర ఈ విధంగా పట్టుకొని ఇలా చూసుకొని మనం కటింగ్ చేసుకోవాలండి. షర్ట్కి ఎంత అయితే సరిపోతుందో అంతే కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఎక్కువైనా కూడా మనకు ఫోల్డ్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జాక్ట్లీగా కట్ చేసుకోవాలి. ఎంత సరిపోతుందో అంత. కాకపోతే ఇక్కడ రౌండ్ షేప్లో తీసుకోవాలి. చూడండి ఇప్పుడు చూపిస్తాను మీకు కటింగ్ చేసి. ఈ విధంగా ఇలా పరుచుకున్న తర్వాత ఇలా రౌండ్ షేప్లో తీసుకోవాలి. ఈ షేప్ ఎంత కరెక్ట్గా వస్తుందో మనకి కాలర్ కూడా అంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈ విధంగా తీసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకొని షోల్డర్ కూడా లైట్గా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఒక సైడ్ అయితే కటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు రెండో సైడ్ కట్ చేసి చూపిస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు ఏ విధంగా కట్ చేసామో ఇప్పుడు కూడా అదే విధంగా కట్ చేస్తున్నాను. రౌండ్ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం కాలర్ని ఎలా యాడ్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను క్లియర్గా స్టెప్ బై స్టెప్గా. అయితే ఈ కాలర్ మేకింగ్ అనేది కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు కాబట్టి వీడియో చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ తెలుసు అనుకున్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయొచ్చు. చూడండి ఈ విధంగా చూసుకోవాలి. ఇలా చూసుకొని పర్ఫెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు ఇలా మనం కాలర్ని అటాచ్ చేసుకోవాలి. చూడండి మనము డొల్కా అనేది పై సైడ్ సీదా సైడ్లో ఉంచుకొని కాలర్ని పైనుంచి ఇలా మనం పెన్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ లోపలికి వెళ్ళి స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ సెంటర్లో కచక పెట్టుకున్నాం కదండి, ఆ రెండు కచకలు కలిసే విధంగా చూసుకుంటూ ఈ విధంగా మనకి అడ్జస్ట్ చేసుకుంటూ కాలర్ని అటాచ్ చేసుకోవాలి. చూడండి మనం పెన్ మార్కింగ్ లోపల వెంబడి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటూ ఆ కచకలు కలిసాయా లేదా అని చెక్ చేసుకుంటూ, అలాగే రెండు ఈక్వల్గా వస్తున్నాయా లేదా ఈ విధంగా చెక్ చేసుకుంటూ మనం కాలర్ అనేది అటాచ్ చేసుకుంటున్నాము. చూడండి ఇక్కడ వచ్చేసి ఎడ్జ్ దగ్గర మనము కొంచెం గ్యాప్ ఇచ్చినాం కదండి కాలర్ రెడీ చేస్తుంటే, ఆ గ్యాప్ అనేది ఇప్పుడు మనం ఇలా ఫిల్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ లైనింగ్ తీసుకున్నాం కదా, లైనింగ్ లోపలికి వెళ్ళి ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మనం కాలర్ని ఒక అంచు నుంచి ఈ విధంగా ఇలా వేసుకోవాలి. మనం సెంటర్ నుంచి కూడా స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. పైనుంచి ఇలా ఒక అంచు నుంచి కూడా ఈ విధంగా వేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా వేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకొని ఇక్కడ మనం ఎడ్జెస్ దగ్గర మనకి ముక్కులాగా బయటికి వెళ్ళకుండా ఇలా పర్ఫెక్ట్గా ఉండాలండి. అప్పుడే మనకు నీట్గా అనిపిస్తుంది షర్ట్ స్టిచ్చింగ్ అనేది.
ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళాలి. మీకు కంప్లీట్ అయిన తర్వాత కూడా నేను క్లియర్గా చూపిస్తాను ఏ విధంగా వచ్చిందని చెప్పి. చూడండి ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కూడా మనం ఎడ్జ్ దగ్గర మనకి బయటికి వెళ్ళకుండా ఈ విధంగా చూసుకొని ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న లోపల సైడ్లో పెట్టాం కదండి, అది బయటికి రాకుండా కరెక్ట్గా మన షర్ట్కి సరిపోయే విధంగా ఇలా చూసుకొని స్టిచ్చింగ్ వేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి మొత్తం ప్యాక్ చేస్తున్నాను చూడండి. కాలర్ అనేది ఈ విధంగా ప్యాక్ చేసుకోవాలి. మీకు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఏ విధంగా వచ్చిందని చూపిస్తాను ఫైనల్ అవుట్పుట్ అనేది. చూడండి ఇలా మనము అంచు వెంబడి ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా వచ్చింది. ఎంత క్లియర్గా ఉందో చూడండి. మీరు కూడా ఎడ్జెస్ దగ్గర ఎలాంటి బయటికి వెళ్ళకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది కదా. మీరు కూడా ఈ విధంగా రెడీ చేసుకోవాలనుకుంటే నేను చెప్పే టిప్స్ అన్ని ఫాలో అవుతూ స్టెప్ బై స్టెప్గా కాలర్ని మనము రెడీ చేసుకొని అటాచ్ చేయొచ్చు. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. అంటే ఇది చాలా రకాలుగా చేసుకుంటుంటారు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ కూడా ఎలాంటి ఫోల్డ్స్ లేకుండా నీట్గా ఉంది చూడండి. నేనైతే ఈ విధంగా కాలర్ అనేది మేకింగ్ చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.